రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ఢిల్లీ మళ్లీ తేరుకుంది. ఇటీవల బెంగళూరు జట్టుపై 75 పరుగులకే అవుట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ మీద మాత్రం రఫ్ ఆడించింది. వరుసగా 3 ఓటములను చవిచూసిన ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఓపెనర్లు ఇద్దరు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేసిన ఢిల్లీ దాని పతనాన్ని శాసించినట్లయింది. అయినా కెప్టెన్ పరాగ్, ధ్రువ్ జురెల్ నిలబడి భారీ స్కోర్ సాధించారు. ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రియాన్ పరాగ్ 90 పరుగులు చేసి జట్టు పట్టు కోల్పోకుండా నిలబెట్టాడు. ధ్రువ్ జురెల్ కీలకమైన 42 పరుగులు చేశాడు. తర్వాత డోనోవన్ ఫరీర్ అత్యంత విలువైన 47 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినప్పటికీ రాజస్థాన్ మంచి స్కోర్ను చేసి ఢిల్లీ క్యాపిటల్స్కు మంచి లక్ష్యాన్ని ముందుంచింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, జెమినన్, అక్షర్ పటేల్, నటరాజన్లు తలో 1 వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగింది. 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75, నిస్సంక 33 బంతుల్లో 62 అద్భుత ఆరంభం ఇచ్చారు. ఈ జోడీ తొలి వికెట్కు 110 పరుగులు జతచేసి మ్యాచ్ను ఢిల్లీ వైపు మళ్లించింది. చివర్లో స్టబ్స్ 18 పరుగులు, ఆశుతోష్ శర్మ 25 పరుగులు చేయడంతో మరో 5 బంతులు మిగిలుండగానే విజయం ఖరారు చేశారు. దీంతో ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపుకున్నట్లయింది. రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది.